నాకు సపోర్ట్ చేసిన ప్రతి పర్సన్కి ఈ టైంలో రాత్రి 12కి వచ్చిన ప్రతి పర్సన్కి కోటి కోటి ధన్యవాదాలు. నేను ఇప్పుడే జస్ట్ ఒక ½ అన్ అవర్ బ్యాక్ బయటికి వచ్చాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు వరకు ఫ్యామిలీతో కూడా నేను మాట్లాడలేదు. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఫ్యామిలీతో మాట్లాడాలి, బయట ప్రపంచంలో ఏం నడుస్తుంది అది కూడా తెలుసుకోవాలి. కానీ మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. ఎలిమినేషన్ కారణం ఎవరు కాదు అంటే ఒక పర్సన్ కాదు, కానీ చాలా కారణాలు ఉన్నాయి. నేను ఆ పాలిటిక్స్ ఆ రాజకీయం ఆల్రెడీ వదిలేసాను. సో ఇక్కడ మళ్ళీ అది ఎందుకు, కానీ చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం కాకుండా చాలా కారణాలు ఉన్నాయి. 4 వీక్స్ ఉంటే చాలు సోనియా వెళ్ళిపోవచ్చు మీరు అంది కదా, ముందు మీకన్నా ముందు నామినేట్ అయింది. దాని గురించి తర్వాత సోలో ఇంటర్వ్యూలో ఈ అన్ని మ్యాటర్స్ బిగ్ బాస్ జర్నీ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిగ్ బాస్ హౌస్ లో అంటే ఇది ఒక మెమరబుల్ జర్నీ, ఒక మెమరబుల్ ప్రయాణం. ఎందుకంటే అది చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ నిజంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండడం అంత ఈజీ కాదు. అది కూడా టోటల్ స్ట్రేంజర్స్తో పాటు ఒక 35 డేస్ ట్రావెల్ చేశాను. సో ఈ జర్నీలో నేను చాలా చాలా నేర్చుకున్నాను అండ్ చాలా మెమరబుల్ జర్నీ నాకు. అండ్ ముఖ్యంగా నేను తెలుగు ప్రేక్షకులతో తెలుగు ఆడియన్స్తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి వచ్చాను. సో డెఫినెట్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొంచెం సక్సెస్ అయ్యాను. మీకోసం ఊరే కదిలిందట కొత్తగూడెం గురించి అవును, చెరుపల్లి, కొత్తగూడెం, కొత్తపల్లి. సో మెయిన్లీ ఐ వాంటెడ్ టు కనెక్ట్ బ్యాక్ విత్ ద తెలుగు ఆడియన్స్. అండ్ నాకు యాక్టింగ్ తప్ప ఒక వేరే పర్సనాలిటీ కూడా ఉంది, అది చూపించడానికి నేను వచ్చాను. వాట్ ఈస్ ఆదిత్యం అంటే ప్రేమ, ఆదిత్యం అంటే బ్యాలెన్స్, ఆదిత్యం అంటే ఒక మనస్తత్వం, ఒక హ్యుమానిటీ, ఒక కంపాషన్ ఉన్న పర్సన్. అది చూపించడానికి నేను వచ్చాను. నాకు రాజకీయం ఈ పాలిటిక్స్ అంత ఇష్టం లేదు. సో ఐ కేమ్ ఫర్ దాట్ పర్పస్. అది నేను ప్రూవ్ చేశాను అక్కడ బిగ్ బాస్ హౌస్లో. మణికంఠ చాలా బ్రిలియంట్ పర్సన్, చాలా బ్రిలియంట్ యాక్టర్. కానీ బిహేవియర్లో అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ చెప్పొచ్చు, కానీ మణికంఠ ఫోర్కాస్టింగ్ చెప్పిన అసలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు టెల్ మణికంఠ ఫోర్కాస్టింగ్. మణికంఠ ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు మణికంఠ కూడా తెలియదు. బట్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్ లో చాలా పాపులర్ గా ఉన్నాను. మణికంఠ టాప్ 5 లో ఉంటారా సార్? మణికంఠ గారు టాప్ 5 లో ఉంటారా? నేను అనుకున్న ప్రకారంగా ఆడియన్స్ ఇస్ లైకింగ్ మణికంఠ లాట్ అండ్ డెఫినెట్ గా ఐ థింక్ హి విల్ గో ఇన్ టాప్ 5. యష్మి మణికంఠ ఊరికే కొట్టుకుంటున్నారు కదా సార్, ఎవరు జెన్యూన్ అనుకోవచ్చు, ఎవరు ఫేక్ అనుకోవచ్చు? అది అంత డీప్ గా నేను చెప్పను. నిఖిల్ గురించి నిఖిల్ చాలా మంచిగా ఆడుతున్నారు అండ్ తప్పకుండా టాప్ 5 క్యాండిడేట్ నిఖిల్. కానీ నా ఫేవరెట్ మీ అందరికీ తెలుసు, నా ఫేవరెట్ నబీల్. సో నా హార్ట్ నబీల్ దగ్గర. సో స్టార్టింగ్ నుంచి నబీల్కి నేను సపోర్ట్ చేశాను. ఫస్ట్ నేనే ఆ స్పార్క్ చూశాను నబీల్లో. సో కొంచెం సపోర్టింగ్ రోల్లో నేను నబీల్కి చాలా సపోర్ట్ చేశాను స్టార్టింగ్ నుంచి. అండ్ నబీల్ గెలిస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. 100% ఒక డిజర్వింగ్ క్యాండిడేట్, ఒక మంచి పర్సన్, జెన్యూన్ పర్సన్, హార్డ్ వర్కర్, చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్ కూడా. మెగా చీఫ్ నబీల్ పట్ల మీ అభిప్రాయం? మెగా చీఫ్ ఆ రోజు నబీల్కి అదృష్టం కొంచెం వర్కౌట్ అయింది. హీ వాజ్ వెరీ లక్కీ. పృథ్వీ కొంచెం లక్కీ, బట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. యష్మి ఫీల్ అవ్వలేదు కదా? మళ్ళీ ఇది సేమ్ బిగ్ బాస్. సో ప్రతి పర్సన్కి ఒక వేరే ఆలోచన ఉంటుంది, ప్రతి పర్సన్కి ఒక వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది. సో వాళ్ళు గేమ్ ప్రకారంగా, వాళ్ళ స్ట్రాటజీ ప్రకారంగా అక్కడ ఆడతారు. సీత గైడెన్స్ నబీల్కి ఉపయోగపడిందా? సీత గైడెన్స్
అంత గైడెన్స్ అంటే సీత గైడెన్స్ మేబీ ఆ ప్రాంప్టింగ్ ఆ గ్రామర్ ఐఎన్ మెగా చీఫ్ దాంట్లో కొంచెం ఉపయోగం పడింది. మేము కూడా కొన్ని ప్రాంప్టింగ్ చేశాను. ఆ స్క్రూ దగ్గర నబీల్ ఒక రాంగ్ డైరెక్షన్ లో స్టార్ట్ చేశారు, కానీ మనం ప్రాంప్టింగ్ చేసిన తర్వాత ఈ స్టార్టెడ్ యాంటీ క్లాక్ వైజ్. సో అక్కడ కూడా జరిగింది. బట్ చివరికి నబీల్ ఇస్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ మెగా. మీకోసం ఒక ఊరే నిలబడింది, దాని గురించి మీరేం మాట్లాడారు? మీకోసం ఒక ఊరే నిలబడింది సార్. అవును, అది వాళ్ళ గొప్పదనం. అది నేను అనుకోలేదు వాళ్ళు ఎంత చేస్తారో వాళ్ళ గొప్పదనం. చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతారు. వైల్డ్ కార్డ్స్ నాకు తెలిసిన ప్రకారంగా అందరూ పాత కంటెస్టెంట్స్ వస్తారు. సో వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో డెఫినెట్లీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. బిగ్ బాస్ హౌస్లో ఉండడం కానీ టాస్క్ ప్లే చేయడం కానీ. సో పాత కంటెస్టెంట్స్ వస్తారు వైల్డ్ కార్డ్స్. బాగానే అనిపించింది సార్. అది అక్కడ జరిగిన కొన్ని విషయాలు మీరు అంత సీరియస్ గా తీసుకోకండి. చాలా విషయాలు ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం కానీ ఫన్ జనరేట్ కోసం కూడా అవుతుంది. సో దాంట్లో అంటే హగ్ విషయంలో మణికంఠని కావాలనే యష్మి బ్లేమ్ చేశారని ఒక టాక్ అయితే ఉంది. మరి దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే వేరే వాళ్ళతో హగ్ చేయడం, కిస్ చేయడం అలా జరుగుతుంది. నేను అది చూడలేదు. ఐ వాజ్ నాట్ దేర్. కానీ ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను నిఖిల్ ఫేక్ ఆడుతున్నాడా రియల్ గా ఆడుతున్నాడా? నిఖిల్ అంటే నేను ఇందాక చెప్పాను, ప్రతి పర్సన్ కి ఒక స్ట్రాటజీ ఉంది అక్కడ. సో ఆ స్ట్రాటజీ ప్రకారంగా ప్రతి పర్సన్ ఆడుతున్నారు. సో అప్పుడు కొంచెం ఫేక్ కూడా అనిపించింది. బట్ హీస్ డెఫినెట్లీ అంటే ఎక్కడ ఫిజికల్ టాస్క్ ఆడట్లేదు నిఖిల్, ఎక్కడో సేఫ్ జోన్ లో ఉన్నట్టు, ఎక్కడ మొత్తం లోపలే అని చేసి సేఫ్ గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అట్లాంటి ఏం లేదు. నిఖిల్ ప్రతి టాస్క్ లో చాలా ప్రూవ్ చేశారు. బట్ కొన్ని చోట్ల హీ వాజ్ యాక్టింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్. అంటే ఒక చోటులో ఒక మాట, వేరే చోటులో వేరే మాట, సేమ్ టాపిక్ గురించి. సో అది ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంది. నిఖిల్ గారు ఫస్ట్ సోనియాతో పులిహోర కలిపారు, ఇప్పుడు మళ్ళా యష్మి అంటున్నారు. సో ఎంతవరకు కరెక్ట్? అది నేను అన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను చెప్పాను. ఎస్పీ గురించి ఒక మాటలో ఖచ్చితంగా తాగొచ్చు 100%. ఎపిసోడ్ లో ట్రాఫిక్ పోలీసులు ఆదిత్యం కళ్ళు నచ్చినాయి నాకు. ఎవరు చెప్పారు? విష్ణుప్రియ. థ్యాంక్ యూ విష్ణు. విష్ణుప్రియ యాక్చువల్లీ చాలా జెన్యున్ అండ్ చాలా చాలా న్యాచురల్ పర్సన్. బట్ అప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది, ఎప్పుడు కొంచెం మీరు బయటకు వచ్చాక హగ్గులు అది కావాలని నాకు అనిపించింది. అది కావాలని ఒక కంటెంట్ జనరేట్ చేయడం కోసం అది నేను సీరియస్ గా తీసుకోండి. ఒక కంటెంట్ కోసం. అవును, ప్రతి దాంట్లో ఎవ్రీథింగ్ ఇస్ కంటెంట్. పృథ్వీతో మళ్ళీ లవ్ స్ట్రైక్ అనేసి స్టార్ట్ చేశారు కదా విష్ణుప్రియ గారు. అది మీకు నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే 97 వచ్చేసింది కదా రేపు మళ్ళీ ఇదే టైం అక్కడ తెలియదు. సేఫ్ ఆన్సర్ బిగ్ బాస్ ఆడితే ఎలా అవుతుంది? సేఫ్ ఆన్సర్ నాకు ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమైంది ఇక్కడ ఈసారి ఒక క్లాన్ వైజ్, ఒక ట్రైబ్ వైజ్, ఒక టీమ్ వైజ్ వాళ్ళు డివైడ్ చేశారు. సో దాంట్లో చీఫ్ డిసిజన్ ముఖ్యమైన అయింది. సో చాలా చోట్ల చాలా టాస్క్ లో చీఫ్స్ నాకు అవకాశం అవసరం లేదు ఒక టాస్క్ ఆడడానికి. సో అది నాకు కొన్ని చోట్ల మైనస్ అయింది. అన్న ఒక క్వశ్చన్ అన్న, యష్మి గారు మణికంఠన్ వచ్చేసి 0.5 అన్నారు, అది అందరం చూసాం లైవ్ లో. కానీ తర్వాత అనలేదన్నారు. ఇప్పుడు మీకు కెప్టెన్సీ టాస్క్ లో వచ్చినప్పుడు అనలేదంటే మరి పృథ్వీ దానికి మాట్లాడినప్పుడు ఆమె ఏం చెప్పట్లేదు, దాని గురించి మీరేమంటారు? ఏ ఇంటెన్షన్ తో అనవచ్చు అనుకుంటున్నారు? నాకు మీరు చెప్పిన విషయం గురించి అంత పెద్దగా నాలెడ్జ్ లేదు. సో మణికంఠ యష్మి ఏం జరిగింది అందుకని
ఏమంటే ప్రేరణ చీఫ్ మరి అంతే ఉంది ఇక పంచాయతీ. నేను సపోర్ట్ చేశాను కదా ప్రేరణ గారు. ప్రేరణ గారు ఎలా ఆడుతున్నారు సార్? జెన్యూనా ఫేకా? మంచిగా ఆడుతారు. ఒక్కడేసరికి చెప్తాడు. అంటే ప్రేరణ గారు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, కానీ కొంచెం పాలిటిక్స్ కూడా ఉంది అక్కడ. ఎందుకంటే ప్రేరణ గారు యష్మి గారు పాత ఫ్రెండ్స్ కాబట్టి దే కేమ్ విత్ ఫిక్స్డ్ స్ట్రాటజీ. సో అక్కడ జరుగుతుంది, చాలా మంది పాత ఫ్రెండ్స్ అక్కడ. సో ఒక గ్రూప్ లాంటి కూడా వాళ్ళు వచ్చారు. సో అది ఆడియన్స్ కి ఇంకా క్లియర్ అవుతుంది వచ్చిన వారంలో. యష్మి గారు జెన్యూనా ఫేకా సార్? 100% ఫేక్. యష్మి మీద సోనియా బెటర్ అంటారు. నేను సోనియా గారు గురించి ఎన్ని ఎపిసోడ్లు ఎన్నిసార్లు చెప్పాను. నేను సోనియా గారు బడి అంటే ఈ సీజన్ లో బడీస్గా నేను వచ్చాను సోనియా గారితో పాటు. కానీ సోనియా గారు ఒక 3-4 days తర్వాత, ఫస్ట్ 3-4 days లో ఉన్న సోనియా గారు, తర్వాత ఉన్న సోనియా గారు వేరు. సో అది చూసి నేను కొంచెం షాక్ అయ్యాను. సోనియా గారు కూడా చెప్పాను, అందుకే నామినేట్ కూడా చేశాను. సో అలా జరిగింది. సార్ యష్మి ప్రేరణ ఆడపుల్లు అంటున్నారు, నిజమేనా ఫేకా? కన్నింగ్ పుల్లా ఆడపుల్లా? మీ అందరు చూడాలి. పృథ్వీ చాలా జెన్యూన్ పర్సన్, ఆవేశం పృథ్వీకి ఎక్కువ. కొంచెం ఉద్యోగ సైకోగా బట్ చాలా జెన్యూన్. విరాట్ సీత ఎలా ఆడుతున్నారు సార్? సీత గారు ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయాడు, ఎందుకంటే ఫస్ట్ సీత గారు మళ్ళీ సేమ్ సోనియా గారు లాంటి సీత గారు కూడా ఆ ప్రెషర్స్ వల్ల ట్రాఫిక్ రూల్స్ సీత గారు కూడా షీఈస్ ఫర్గెటింగ్ వాట్ షీ ఇస్. నేను మారిపోయినా. ఒక్క క్వశ్చన్, ప్రేరణ గారు మిమ్మల్ని నామినేట్ చేసినప్పుడు మీరు మంటల్లో చేంజ్ పెట్టారు. అది ఒక ఫ్రాంక్ గా నాకు 2 రిగ్రెట్లు ఉన్నాయి నేను బిగ్ బాస్ హౌస్ లో. ఎందుకంటే మాకు ఒక బాధ్యత కూడా ఉంది. మాకు చూసి చాలా మంది బయట నేర్చుకుంటారు చాలా విషయాలు. సో ఐ డిడ్ ఒక మూమెంట్ లో నేను ర్యాష్ అయ్యి, ఎందుకంటే నాకు పెద్దగా అవకాశం రాలేదు. అది తర్వాత అందరూ కాన్ఫిడెన్స్ లేదు, భయం లేదు అట్లాంటివి అంటారు. సో అది ఒక సెకండ్ లో నాకు కాన్ఫిడెన్స్ కూడా ఉంది, నాకు భయం కూడా లేదు. అది చూపించడానికి కోసం నేను ఆ గంటలో చేపట్టాను. ఐ రిగ్రెట్ దాట్. ఇంకోటి, నేను శేఖర్ భాషకి చాలా సార్లు నామినేట్ చేశాను, అది కూడా నేను ఒక తప్పు చేశాను. సార్ ఈసారి టాప్ ఎవరు అనుకున్నారు సార్? నబీల్, సీత, పృథ్వీ, మణికంఠనా? నిఖిల్ లేడా? మణికంఠ టాప్ 3 లో ఉంటాడు అన్న తప్పకుండా. మణికంఠ టాప్ 5. అవసరం టైటిల్ విన్నర్ వాడే. మణికంఠకి ఎంతసేపు సింపతి వర్కౌట్ అవుతుంది అంటున్నారు బయట. నేను ఈ ఎపిసోడ్ లో, ఇది జస్ట్ ఈ రోజు ఎపిసోడ్, మిమ్మల్ని కూడా నామినేట్ చేయడంలో ప్రధాన పాత్ర మణికంఠ. ఈ రోజు ఈ ఎపిసోడ్ కూడా నేను చూసాను. అసలు మణికంఠ ఎలా బిహేవ్ చేస్తున్నారు అది నాకు అసలు అర్థం కాలేదు. అది ఆయన వాంటెడ్ గా ఎలా చేస్తున్నారు, ఒక చాణక్య లాంటి, ఒక శకుని లాంటి ఇట్లాంటి ప్లాన్ చేసి చేస్తున్నారు. అబ్బాయి నిజంగా ఎలా ఉన్నారు, అంత ఎమోషనల్ ఏం కాలేదు. ఐ కెనాట్ టెల్. రైతు బిడ్డ 2.0 ప్లే. అభయ్ నవీన్ గారు అక్కడ బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ కి అభయ్ నవీన్ గారు చాలా సార్లు బ్రేక్ చేశారు. అంటే ముఖ్యంగా మనము బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాం. సో బిగ్ బాస్ హౌస్ లో మనం బిగ్ బాస్ రూల్స్ ప్రకారం. సో అభయ్ గారు అనవసరంగా బిగ్ బాస్ మీద అనవసరంగా చాలా మాటలు చాలా ఇది చెప్పారు. సో అందుకే సోనియా గారు రీఎంట్రీ వస్తున్నారంట, మీరు రీఎంట్రీ అయితే వెళ్తారా? ఎందుకన్నా సోనియా రతికను పంపించామని చెప్పు. అది మీరు 7th వీక్ కానీ 8th వీక్ లో చూడాలి. నేను చెప్పాను. చాలే సార్, మీ ఎలిమినేషన్ కి అంటే మీరు జెన్యూన్ గా ఉండడమే కారణం అనుకోవచ్చా? సార్ మీరు హౌస్ మేట్స్ తో ముందు ఇచ్చినట్టు 7th కానీ 8th వీక్ లో ఏమొద్దురే మళ్ళీ